ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఈ వీడియోలో మనం చూడబోతున్న గుడి అసలు ఇక్కడ ఉంది అని, హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉందని, శంషాబాద్ నుంచి కేవలం 15 మినిట్స్ దూరంలో ఈ టెంపుల్ ఉందని ఎవరికి తెలియదండి. చాలా మందికి తెలియదు. అసలు ఈ టెంపుల్ యొక్క చరిత్ర కూడా ఎవరికి తెలియదు అనమాట. అంతేకాకుండా ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గర కదా, పైన ఫ్లైట్లు అయితే చాలానే కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంకో ఫ్లైట్ చూడండి. అలా ఇంకా ఈ టెంపుల్కి ఎలా రావాలి అంటే, మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి శంషాబాద్ వైపు వచ్చి ఎయిర్పోర్ట్ దాకా పోకుండా కింద సర్వీస్ రోడ్ తీసుకొని శంషాబాద్ టౌన్లో నుంచి అమ్మపల్లి వైపు రావాలండి. అమ్మపల్లి వైపు దగ్గర 2 కిలోమీటర్స్ రాగానే ఒక చిన్న డైవర్షన్, ఇదిగో నా వెనకాల ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ఆర్చ్కి ఆపోజిట్లోనే మనకు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అక్కడ ఆ విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఆ విగ్రహం దగ్గర లెఫ్ట్ తీసుకొని ఆర్చ్ కింద నుంచి కేవలం 350 మీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ అయితే ఉంటుందండి. నాకు ఇక్కడ నుంచి నా ఐ సైట్తో టెంపుల్ బాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్కి అయితే అలా రావచ్చు. ఇది చాలా పాత టెంపుల్. అసలు ఎవరు కట్టించారు ఏమి అన్నది ఆ టెంపుల్ని అయితే చూసుకుంటా మాట్లాడతాం. ప్రస్తుతం ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. మంచి గాలి, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చుట్టూ పొలాలు ఉన్నాయి. పొలాల మధ్యలో రోడ్డుకి పక్కనే ఇదిగో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి వచ్చినాక ఏదో ఒక ధైర్యంగా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అంత ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదంతా చూస్తున్నారా ఎంత బాగా పెట్టారో అంటే, భక్తుల సౌకర్యార్థం. ఇప్పుడు ఎండల కాలము ఇక్కడ షెడ్లు ఏం లేవు కదా, సో ఎండ డైరెక్ట్గా తగులుకోకుండా ఏం కాకుండా ఈ పైన ఈ పట్టణ అయితే వేయించినారండి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. గదా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మంచి విగ్రహమే, చాలా పెద్ద విగ్రహము. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గానే ఆ టెంపుల్ ఉంటుందండి. అదిగో ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అదే టెంపుల్. ఆ లోపలికి ఇక్కడ నుంచి నాకు మన ఐ సైడ్తో టెంపుల్ కూడా కనిపిస్తుంది. వెళ్ళి అయితే చూసిద్దాం. ఇది చూడండి మీరు. మన హిందూ మైథాలజీ ప్రకారం ప్రతి దేవునికి ఒక వాహనం అయితే ఉంటుందండి. మరి ఆంజనేయ స్వామి వాహనం ఏంటనుకుంటున్నారు? ఆంజనేయ స్వామి వాహనం ఏంటో మీకు తెలిస్తే నేను చూపించే లోపల పటపటమని కింద కామెంట్ అయితే చేయండి. మిస్ చేయొద్దండి కామెంట్ని. ఎంతమందికి తెలుసు అన్నది నేను చెప్తాను, చూసిన తర్వాత అయితే చేయకండి. సో దేవుని గురించి తెలిసిన వాళ్ళు, మన హిందూ మైథాలజీ గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. ఇదిగో ఇదేనండి ఆంజనేయ స్వామి వాహనం. ఆంజనేయ స్వామి వాహనము ఒంటె అన్నమాట. సో ఆంజనేయ స్వామి వాహనం ఒంటె, గుర్తుపెట్టుకోండి. సో ఎంతమంది కమెంట్ చేశారో, ఎంతమంది కరెక్ట్ చెప్పారు అన్నది నేను ఒకసారి కమెంట్లో చెక్ చేస్తాను. ఇంకా పెద్ద విగ్రహం పాదాలు లేగానే ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కూడా ఉంటుందండి, అంటే ఎగ్జాక్ట్గా కింద. సో ఇంత పెద్ద విగ్రహానికి ఆ పూజలు అది, అలాగే మనం ఏమంటారు, మనకు అభిషేకాలు చేస్తారు కదా హిందూ మైథాలజీలో, అవన్నీ చేయడం కుదరదు కాబట్టి చిన్న విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించేస్తారనమాట ప్రతి చోట. ఆ జెండా చూడండి ఆంజనేయ స్వామి వెనకలు ఎంత రెప్పలాగా ఊగుతుందో గాలికి. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. మొన్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతి అన్నీ వచ్చాయి కదా, అప్పుడేమో పెట్టినట్టున్నారు. సో ఇండియన్ ఫ్లాగ్ కోసం పెద్ద ఫ్లాగ్ పోస్టులు పెట్టడం చూసాను, కానీ ఆంజనేయ స్వామి అంటే ఒక మైథాలజీ కోసం ఇంత పెద్ద ఫ్లాగ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నా దగ్గర డ్రోన్ ఉంటే చూపిస్తా అండి. ఇంకా దాని పైన కమలం ఉందండి, అంటే లోటస్ పెట్టారు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు జూమ్ చేస్తాను, చూడండి. అదిగో కనిపిస్తున్న పైన లోటస్, అదిగో
లోటస్ ఉంది చూస్తున్నారా, పైన లోటస్ పెట్టారు. మామూలుగా అయితే ఇండియన్ ఫ్లాగ్స్కి మన నేషనల్ ఎంబ్లెమ్ అశోక ఎంబ్లెమ్ పెట్టేటోళ్ళు కదా, సో దీనికి ఇది పెట్టారనమాట లోటస్. చూసారుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. ఇంకా మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఆ సీతారామస్వామి టెంపుల్ అయితే చూసేద్దాం పదండి. ఆ మెయిన్ రోడ్లో నుంచి డైవర్షన్ తీసుకొని ఆర్చ్ కింద నుంచి కొంచెం దూరం లోపలికి రాగానే మనకు అక్కడ ఒక టోల్ గేట్ లాగా పెట్టి పార్కింగ్ అయితే టికెట్ తీసుకుంటారండి వెహికల్కి. అంటే 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్, 3 వీలర్కి 30 రూపీస్, అండ్ కార్స్కి 40 రూపీస్, అండ్ బస్సెస్కి 100 రూపీస్. అలాగా ఎంట్రన్స్లో ఆ టోల్ గేట్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి రావాలన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలంగా ఉంది, చూస్తున్నారా, చాలా పెద్దగా ఉంది. సో ఇటు సైడ్ అంతా పార్కింగ్ కోసమే ఇచ్చేసినారనమాట. ఇక్కడ అంతా కార్ పార్కింగ్ ఉంది, అక్కడ కూడా అంతా చాలా కార్ పార్కింగ్ అంతా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది ఈ టెంపుల్, పాత టెంపుల్. సో ఇంకా మనము ఈ టెంపుల్ హిస్టరీ గురించి చూసుకుంటే ఈ టెంపుల్ని 11th సెంచరీలో చోళ రాజులు కట్టించారనమాట. సో అంతకుముందు హిస్టరీ ఏమి అన్నది, అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఎందుకు పెట్టారన్నది తర్వాత చెప్తా. చోళ రాజుల నుంచి కథ అయితే స్టార్ట్ చేద్దాం. సో చోళ రాజులు 11వ సెంచరీలో ఈ 9 స్టేర్స్ గాలి గోపురం అయితే కట్టించారండి. ఇది దగ్గర 60 అడుగుల హైట్ ఉంది గాలి గోపురం. ఇంకా ఈ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని అంతా ఒక హైట్ వరకు, అంటే 1 స్టేర్ హైట్ వరకు మాత్రమే చోళ రాజులు కట్టించున్నారనమాట. ఆ తర్వాత మనకు అందరికీ తెలిసిన కథ ఒకటి ఉంటుంది కదా, రామదాసు కథ ఉంది కదా. ఆ రామదాసు కథలో తానీషా ప్రభువుకి శ్రీరామచంద్రుడు కళలో కనిపిస్తాడు కదా, ఆ మూమెంట్లో ఆ తానీషా ప్రభు ఇక్కడున్న ఇది చుట్టూ ప్రాకారాన్ని కట్టించాడంట అండి. సో శ్రీరాముని మీద నమ్మకం పెరిగిన తర్వాత తానీషా ప్రభువు ఎందుకో ఈ గుడి దర్శనానికి వచ్చి ఈ చుట్టూ ప్రాకార గోడని కట్టించారు. అందుకే ఈ గుడి మనకు ఎలాగుంటుందంటే సగం స్ట్రక్చరు ముస్లిం కన్స్ట్రక్షన్ లాగా, ఇంకా మిగతా స్ట్రక్చర్ అంతా హిందూ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు ఈ టెంపుల్ దగ్గర ఈ కార్నర్లో ఒక పాండ్ అయితే పెట్టారు. అది కూడా సగం హిందూ మైథాలజీ స్ట్రక్చరు అండ్ అలాగే ముస్లిం కన్స్ట్రక్షన్ స్ట్రక్చరు ఉంటాయండి. ఆ పాండ్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ కూడా మూవీ లొకేషన్స్కి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే మూవీ లొకేషన్స్ కోసం వచ్చి మూవీస్ తీస్తుంటారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా తీస్తుంటారు. సరేనండి, ఇంకా లోపలికి వెళ్ళి అంతా చూసేద్దాం పదండి. మనం ఇక్కడ అంతా మొత్తం షూట్స్ అండి, మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి అనమాట. కొత్తగా పెళ్ళైన జంటలన్నీ వచ్చి ఇక్కడ షూట్స్ అయితే చేసుకుంటున్నారు చూడండి. అది ఇంకా వచ్చేసి శ్రీ సీతారామస్వామి వారి రథోత్సవం జరగడం కోసం ఆ రథాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే షెల్టర్ అప్పట్లో కట్టించినారు. ఇది చాలా ఏళ్ల క్రితం కట్టించింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది అనమాట. ఇక్కడ పైకి ఎక్కితే చాలా బాగుంది, ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. పైన నుంచి ఏం అడ్డం లేవు, వైర్లు గీర్లు ఏం అడ్డం లేవు. పోయి ఇక్కడ నుంచి వ్యూ ఎలాగుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి ఈ టెంపుల్కి ఇంతకు ముందు ప్రహారీ గోడ ఉండేదండి చుట్టూ. సో కాలక్రమేణా ఆ గోడ పడిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇంతే ఇప్పుడు టెంపుల్లోకి రావాలంటే ద్వారాలు ఉంటాయి కదా, అంటే ప్రహారీ గోడ ద్వారం అంటారు కదా, ఆ ద్వారం అనమాట ఇది. చూడండి, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చేవాళ్ళు. సో మామూలుగా మనకి ఏంటంటే అదే టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అది కాదనమాట, ఇది ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్లో నుంచి అలా లోపలికి వెళ్ళే వాళ్ళు. ప్రస్తుతం ఇవన్నీ పొంట పొలాల్లోకి కలిసిపోయినాయి అనుకోండి. ఇదిగో దీంట్లో నుంచి అలా ఎంటర్ అయ్యి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. చూస్తున్నారు ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. సో ఈ బిల్డింగ్, ఈ ద్వారం ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా 3 స్టేర్స్ ఉందండి. అంటే గ్రౌండ్ స్టేర్, ఫస్ట్ స్టేర్ అండ్ సెకండ్ స్టేర్, 3 స్టేర్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు లోపలి నుంచి పోయేలాగా పెట్టినారు. సో చూపిస్తాను మీకు. సో అక్కడ దాకా మెట్లుండి లోపలికి వచ్చి ఈ లోపల నుంచి స్టెప్స్ పైకి ఎక్కేలాగా పెట్టినారు.
పైన వరకు పోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న స్టెప్స్ని డెమాలిష్ చేసేసినారనమాట, ఎక్కువ పైకి ఎక్కకోకుండా. ఇంతకుముందు ఏమన్నా ఇక్కడ వుడ్ స్టెప్స్ ఉన్నాయేమో మరి నాకైతే తెలియదు. ఒకసారి చూపిస్తాను చూడండి మీరే. చూస్తున్నారా, అదిగో ఇక్కడ నుంచి అలా పైకి ఎక్కాలి లోపలికి. సో ఆ ఏరియాలోకి పోతుంది, ఆ తర్వాత ఆ పైకి. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉండి ఈ టెంపుల్ని సెక్యూర్ చేసుకోవడానికి కూడా అప్పట్లో పెట్టుకున్నారండి వాళ్ళు. ఇంకా ఈ ప్లేస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ట్యాంక్ అండి, ఈ పాండ్ అనమాట. సో ఇది పురాతనమైన పాండ్, స్టెప్డ్ వెల్ అనుకోండి. సో ఈ లొకేషన్లోనే మనకు మర్యాద రామన్న సినిమా అయితే షూట్ చేశారు. అది ఎక్కడి నుంచి చేశారంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా రైలింగ్ లాగా, ఆ రైలింగ్ దగ్గర ఆమె హీరోయిన్ నిలబడి ఉంటుంది. ఆ ప్లేస్లో నుంచి షూటింగ్ అయితే చేశారు. అక్కడ నుంచి టెంపుల్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మనము ఎక్కడ అంటే ఆమె పెళ్ళి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ సీన్ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్లో ఈ లొకేషన్లోనే షూట్ చేశారనమాట. ఈ కోనేరు విస్తీర్ణం చూసుకుంటే 1 ఎకరా పైనే ఉందంట. ఈ కోనేరుని అప్పట్లో చోళరాజులే కట్టించారు. ఈ పైన కొన్ని డ్యామేజ్ అయితే వాటిని మళ్ళీ తానీషా ప్రభువుల వారు డెవలప్ చేశారనమాట. ఆ తర్వాత ఈ కోనేరే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకి మెయిన్ వాటర్ సోర్స్. అయితే ఈ చుట్టుపక్కల ఇళ్ళు అవి కట్టడంతో ఈ శంషాబాద్ బాగా డెవలప్ అయిపోవడంతో ఈ కోనేరులోకి వాటర్ సోర్స్ రావడం లేదని ఈ మధ్య కాలంలోనే ఈ గుడికి సంబంధించిన ఈవోలు చెప్పారండి. లేదంటే ఈ కోనేరుకి ఇదే అతిపెద్ద వాటర్ సోర్స్ అనమాట, ఈ ఏరియాకి, ఈ టెంపుల్కి కూడా. ఈ కోనేరులో ఉన్న వాటర్తోనే గుడిలో స్వామివారికి అభిషేకాలు, గుడి శుభ్రం చేసేకి వాటర్ అవన్నీ వాడేవాళ్ళంట. సో ఇప్పటిదాకా గుడి సరౌండింగ్స్ ఎలాగుంది అంటే బయట ఉన్న ఏరియాస్ అన్నీ ఎలాగున్నాయో చూసాము. ఇంకా లోపల టెంపుల్ ఎలాగుందో చూసేద్దాం. అలాగే అది చూపించుకుంటేనే ఈ టెంపుల్ మూల విరాట్ యొక్క చరిత్ర అంటే పురాణం గురించి కూడా చెప్తానండి. ఇంతవరకు హిస్టరీ చెప్పాను, ఇప్పుడు పురాణం కూడా చెప్తాను, వినండి. త్రేతాయుగంలో సీతమ్మ వారు లక్ష్మణునితో కలిసి శ్రీరామచంద్రుడు వనవాసానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ సంచరించి నడియారంట. అందుకే ఆయన ఇక్కడ విగ్రహంగా మారారు, ఎవరో ఒక భక్తునికి దర్శనం ఇచ్చారని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుందండి. అందుకే ఇక్కడ ఈ టెంపుల్ కట్టించారు. ఈ టెంపుల్ కట్టినది చోళులు. 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ని చోళులు ఇక్కడ కట్టారు. ఆ తర్వాత తానీషా ప్రభులు ఈ టెంపుల్ని కొంచెం డెవలప్ చేశారనమాట. సో అదే అండి ఓవరాల్గా ఈ టెంపుల్ హిస్టరీ అండ్ పురాణం. సో హిస్టరీ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చెప్తుంది పురాణం. ఇంకా ఈ టెంపుల్ ఎలాగుంది, గర్భగుడి అంతా నేను చూపిస్తాను. గర్భగుడిలో లోపలైతే చూపించడానికి లేదు, ఎందుకంటే అది నా పాలసీ. దేవుని ఏమాత్రం చూపిను. ఏ టెంపుల్కైనా సరే, ఎంత పురాతనమైన టెంపుల్ అయినా సరే గర్భగుడి నేను చూపినని మీకు తెలుసు కదా. ఈ గుడి కూడా అంటే అండి నేను చూపాను. సో గర్భగుడి ఎలాగుందో చూపిస్తా, లోపల మూల విరాట్ని మాత్రం ఏమాత్రం చూపాను. చూడండి, ఇక్కడ ముడుపులు కడితే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అనమాట. ఇది వచ్చేసి బిల్వపత్రం చెట్టుకి ముడుపులు కట్టారు, చూస్తున్నారా. సో ఎవరి నమ్మకాలు వాళ్ళ అండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక నమ్మకం ఉంటుంది. ఇది చాలా పాత చెట్టు, అందుకే ఈ చెట్టుకి ఇలాగా ముడుపులు కట్టారు. ఎక్కడ చూసినా ముడుపులే ఉన్నాయి, చూస్తున్నారా. సో ఒకప్పుడు ఈ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ కంటే చాలా ఫేమస్ అంట అండి. ఇక్కడ కూడా చిలుకూరు బాలాజీలో ఎలాగైతే ప్రదక్షిణలు చేస్తారో అలా ప్రదక్షిణలు చేసేవాళ్ళంట. కానీ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత రాను రాను
తగ్గిపోయింది, కానీ విశిష్టత మాత్రం అలాగే ఉంది. ప్రాముఖ్యత తగ్గిన విశిష్టత అలాగే ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరండి. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి అస్సలు ఉండరు అనమాట. దానికి కారణం ఏంటంటే సీతా సమేత రామలక్ష్మణులు ఇక్కడ వనవాసానికి వచ్చినప్పుడు ఇంకా ఆంజనేయ స్వామిని కలవక ముందు ఇక్కడ వనవాసానికి వచ్చి ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారంట. సో ఈ ఉన్న ప్లేస్లోనే అలాగే ఇంకొక భక్తునికి ఎవరికో వాళ్ళు ఏమంటారు, సో అది ఇంకొక భక్తునికి ఎవరికో వాళ్ళు దర్శనం ఇచ్చారంట అండి. దర్శనం ఇచ్చి ఇక్కడ ఇలాగే విగ్రహాలుగా మారిపోయారంట. అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు అని చెప్తున్నారండి. ఇదే ప్రధాన గోపురం అంటే గర్భగుడి అండి. మనం చూసుకుంటే మన హిందూ టెంపుల్స్లో ఎక్కడే కానీ ముస్లిం ఆర్కిటెక్చర్ ఏమాత్రం ఉండదు. కేవలం ఈ టెంపుల్లో మాత్రమే మనకు ఆల్మోస్ట్ ముస్లిం ఆర్కిటెక్చర్ కనిపిస్తుందండి. అది ఏమైందంటే మొఘల్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని ఆల్మోస్ట్ ఆల్ డెమాలిష్ చేసేసారు. ఆ తర్వాతనే ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తగ్గిందండి. తగ్గిన తర్వాత తానిషా ప్రభు ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రుడు ఆయనకు కళలో కనిపించాడు కదా, అప్పటి నుంచి శ్రీరామచంద్రుని మీద ఆయనకు నమ్మకం కుదిరి ఈ టెంపుల్ని విజిట్ చేసి ఈ టెంపుల్ని మళ్ళీ ముస్లిం ఆర్కిటెక్చర్లో రీబిల్డ్ చేశారంట అండి. సో అందుకే మనకు ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 40% ముస్లిం ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడి దగ్గర సినిమా షూటింగ్లు చేసుకోవడాన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఏదో సినిమా షూటింగ్ ఒకటి చేసేటప్పుడు పేరు అయితే బయటికి చెప్పలేదు అనుకోండి, సినిమా షూటింగ్ ఒకటి చేసేటప్పుడు కార్ బ్లాస్ట్ సీన్ ఉంటే ఆ బ్లాస్ట్ చేసినప్పుడు ఆ కారు ఎగిరి వచ్చి చుట్టూ ప్రాకారం మీద పడి డ్యామేజ్ అయిందంట. అందుకనే సినిమా షూటింగ్లకి ఇవ్వడం లేదు ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చి ఇక్కడ ఏరియా బాగుంటే మళ్ళీ చిన్న పురాణం చెప్దామని తీసానండి. అంటే నేను చెప్పిన పురాణము ఓన్లీ 20 to 30% మాత్రమే. ఇంకా లోపల ఉన్న పురాణం ఏంటంటే ఇక్కడ ఉన్నది కోదండ రాముడు అంట అండి. లోపల ఉన్న విగ్రహాలు వచ్చేసి కోదండ రాముడు. ఆయనని 11వ శతాబ్దంలో విగ్రహాలు చేసి ప్రతిష్ఠ చేసినారంట. 11వ శతాబ్దంలో చోళ రాజులు కట్టించిన గుడి కాబట్టి ఆయనని వాళ్ళే చోళ రాజులే ప్రతిష్ఠించినారనమాట అప్పట్లో 11వ శతాబ్దంలో. సరే, కోదండరాముణ్ణి ఎందుకు పట్టాభిరాముణ్ణి పెట్టుకోకుండా కోదండరాముణ్ణి ఎందుకు పెట్టారు అంటే పట్టాభిరాముణ్ణి ఎక్కడ పడితే అక్కడ పెట్టారంట అండి. అలాగే కోదండరాముని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టారంట. కోదండరాముని కేవలం ఇండియా వైడ్లో 14 ప్రదేశాల్లో మాత్రమే పెట్టారంట. చిన్న చిన్న దేవాలయాలు వదులుకుంటే ఇట్లా పెద్ద పెద్ద దేవాలయాలు వచ్చేసి అప్పట్లో 11వ శతాబ్దం పురాతన గుళ్ళు కట్టిన టైంలో కేవలం 14 కోదండ రామాలయాలు మాత్రమే కట్టారంట. అందులో ఈ టెంపుల్ కూడా ఒకటంటండి. సరే, కోదండరాముని ఎక్కడ పెడతారు అంటే కేవలం శ్రీరామచంద్రుడు ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నారో అంటే ఆయన వనవాసానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని కలవక ముందు శ్రీ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రుడు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నారో సేద తీరారో ఆ ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళు కొన్ని లెక్కలు గణాంకాలు వేసుకొని ఆ ప్రదేశాల్లో మాత్రమే కోదండరాముని పెడతారంట అండి. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామివారి పాదాల దగ్గర ఉండరు. అంతేకాకుండా కుడి చేతిలో కోదండం ఉంటుంది కాబట్టి కోదండ రామాలయం కోదండరాముని అలాంటి ప్లేసెస్లో మాత్రమే పెడతారంట. ఇంకా ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఉంటాడో ఆయన వచ్చేసి పట్టాభిరాముడు అభయహస్తంతో ఇలాగ ఉంటారనమాట. అక్కడ కోదండం ఉండదు. అందుకోసమే ఇది కోదండ రామాలయం అంట. ఆ తర్వాత 16వ శతాబ్దంలో ఈ టెంపుల్లో డెమాలిష్ చేశారు కదా, డెమాలిష్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ విగ్రహాలని అలాగే పెట్టించారంట అండి. ఆ తర్వాత 18వ శతాబ్దంలో మళ్ళీ కూడా పెట్టారంట. అలాంటి సేమ్ అలాగే విగ్రహాలు చేయించి అయోధ్యలో కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారంట అండి. అది ఇక్కడ ఉన్న స్థల పురాణం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళకి వెనకాల ఏమంటారంటే మకర తోరణం అని అంటారు అనమాట. ఏ స్వామికి సంబంధించి ఆ స్వామికి ఏకశిలలో విగ్రహాన్ని తయారు చేసి వెనకాల మకర తోరణాన్ని అయితే పెట్టారండి. శ్రీరామచంద్రునికి మకర తోరణం ఉంటుంది, లక్ష్మణ స్వామికి మకర తోరణం ఉంటుంది, అలాగే సీతా అమ్మవారికి కూడా మకర తోరణం ఉంటుంది. ఎవరికైనా సరే ఈ
స్వామికి వచ్చి దర్శించుకొని మన కోరికలన్నీ శ్రీరామచంద్రునికి చెప్తే, శ్రీరామచంద్రుడు వెనకల ధ్వజస్తంభం దగ్గర ఉన్న హనుమంతుల వారికి చెప్తే హనుమంతుల వారు మన కోరికలన్నీ తీరుస్తారు. అది గుర్తు పెట్టుకొని మన కోరికలు కోరుకొని ఈ స్వామి గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలు అయితే చేస్తే మన కోరికలు తప్పక నెరవేరుతాయంట. అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా సరే, ఇందాక నేను లోపల టెంపుల్లో చెట్టుకి అన్నీ కట్టారు కదండి ముడుపులు, అలాగే ముడుపులు కట్టుకుంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. సో అంతేనండి, నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ని ఓవరాల్గా ఇచ్చేసాను. ఇంకేదన్నా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మీ సొంతంగా మీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. సో నేను గ్యాదర్ చేసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అలా ఇచ్చేసాను. ఇంకా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అంతేకాదు, ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉన్నాయి, అలాగే చాలా అంటే కొంతమంది కూర్చోడానికి ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ చూపించాను. కూర్చోడానికి భోజనం చేయడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అటువైపు వెనకాల తోటలు ఉన్నాయి, పూల తోటలు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఏరియా. లేట్ చేయకోకుండా వీకెండ్స్లో అలాగా వచ్చేసి ఎంజాయ్ అయితే చేయండి. ఇంకా హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్కి రండి. చాలామంది వస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా హైదరాబాద్ సిటీ వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకేనా? మనకి హైదరాబాద్కి చాలా దగ్గర, శంషాబాద్కి ఇంకా దగ్గర. శంషాబాద్ నుంచి కేవలం 15 మినిట్స్లో వచ్చేయచ్చు. హైదరాబాద్ నుంచి ½ అన్ అవర్ to 20 మినిట్స్లో వచ్చేయచ్చు అనమాట. అంటే అది ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. సో వచ్చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బాయ్ బాయ్, సీ యూ అండ్ సాయోనారా.